నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను గౌరీ. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విజయం సాధించి అదే పదంగా దూసుకుపోతుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనలో మార్పులు చేర్పులు జరిగాయి. అదేవిధంగా అదే కూటమి ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది, అందులో ఎవరు బాగా పనిచేస్తున్నారు, మంత్రివర్గం ఎలా ఉంది అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి కూటమి ప్రభుత్వంలో 10వ స్థానం వచ్చింది. అయితే ఈ 10వ స్థానం రావడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది ప్రజలకి. నిజంగా పవన్ కళ్యాణ్ 10వ స్థానంలో ఉండే విధంగా పనిచేస్తున్నారా? ఆయన పనితీరు చూస్తే మాత్రం ఆయన నెంబర్ 1గా పనిచేస్తున్నట్లుగా ప్రజలు అంటున్నారు. మరి ఇందులో అసలు ఏం జరుగుతుంది? చంద్రబాబుకు 6వ స్థానం, లోకేష్కి 8వ స్థానం, పవన్ కళ్యాణ్కి 10వ స్థానం రావడం అనేది కొంచెం ప్రజల మనసుల్ని బాధకి గురిచేస్తుంది. మరి ఇదే అంశంపై చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. వారితో మాట్లాడి అసలు ఈ స్థానాల గురించి ఏంటి అనే క్లారిటీ తీసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో మనం ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో ర్యాంకింగ్ ఇష్యూ అనేది జరుగుతుంది. చంద్రబాబు గారికి 6వ స్థానం, లోకేష్కి 8వ స్థానం, మొదటి స్థానం ఏమో ఫరూక్ గారికి ఇలా వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారికి 10వ స్థానం ఇవ్వడం వెనుక అసలు ఏంటి? అంటే నిజంగా 10వ స్థానానికిలోనే ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఏంటి అసలు దీన్ని ఏమనుకోవాలి? అంటే ఇది కొత్త కాదు, గతంలో నుంచి కూడా చంద్రబాబు అనుసరించే పాలసీ ఇది. దీన్ని మనం భూతద్దుల్లో పెట్టి చూడాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 మధ్యలో కూడా ఇట్లా ర్యాంకింగ్లు ఆయన 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ర్యాంకింగ్లు ఇస్తూ ఉంటారు. ఆ ర్యాంకింగ్లు ఇవ్వటంలో భాగంగా ఈసారి కూడా ర్యాంకింగ్లు ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ గారికి 10వ ర్యాంక్ ఇచ్చారు. దాంతో జన సైనికులు నొచ్చుకుంటున్నారు. మా అధినేతకు మీరు 10వ ర్యాంక్ ఎలా ఇస్తారండి? ఎంత బాగా పనిచేస్తున్నారు, 10వ ర్యాంక్ ఎలా ఇస్తారు అంటే. సో నిజంగా 10వ ర్యాంక్ ఇవ్వాల్సిన పనితీరులో ఉన్నారు ఆయన. 77 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. ఈ 77-78 ఏళ్ళుగా ఇప్పటికీ కొన్ని గ్రామాలకు మంచినీళ్ళు సౌకర్యం లేదు, రోడ్లు లేవు, కనీసం వెలుతురు లేదు, కరెంటు లేదండి. మన్యంలో ఒక చిన్న కుగ్రామానికి కొన్ని కుటుంబాలే ఉంటాయి. అక్కడ కరెంటు లేదు. ఉండేది కొన్ని కుటుంబాలే కదా, అక్కడ మనం ఏం కాన్సన్ట్రేట్ చేయాలి, మనకు అవసరమా అని వదిలేసినాయి. కానీ హృదయంతో ఆలోచిస్తే ప్రతి ఒక్క వ్యక్తి కూడా న్యాయం జరగాలిగా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఆ గ్రామానికి కూడా ఇవాళ కరెంటు తెప్పించారు. వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. సో ప్రపంచాన్ని ఇవాళ 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఇవాళ వరకు వాళ్ళ వైపు ఒక్కడు కూడా చూడలేదే. ఇవాళ వచ్చాడు ఒక ఆయన మన వైపు చూస్తున్నాడు అన్నారు. అదే సమయంలో డోలీల్లో మూత మోసుకుని వెళ్ళేవాళ్ళు, డోలీల మూత. పాపం కనీసం డోలీ వేసుకుని ఒక గర్భిణీనో ఒక వైరల్ ఫీవర్ వచ్చో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలంటే అవకాశం ఉండేది కాదు. ఇట్లా డోలీల్లో తీసుకెళ్ళాలి, ప్రమాదకరమైన బాటలో తీసుకెళ్ళాలి. మామూలు మట్టి రోడ్డు కూడా ఉండదు, ప్రమాదకరమైన బాటలో తీసుకెళ్ళాలి వాళ్ళని. కొన్ని చోట్ల చిన్న లోయలు, వంకలు, వాగులు ఉంటాయి, వాటిని దాటే క్రమంలో కూడా అదొక ప్రమాదం. సో ఇలాంటి చోట్ల రోడ్లు వేశారు. అదే సమయంలో జల్ జీవన మిషన్ తోటి ప్రతి గ్రామానికి మంచినీరు వచ్చేలాగా స్పెషల్ తీసుకుని ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని కేంద్రం నుంచి నిధులు తెచ్చారు. నిధులు తెచ్చి ఇవాళ జల్ జీవన మిషన్ మీద వేస్తున్నారు. రోడ్లు అండి, మీరే చూస్తుంటారు సోషల్ మీడియాలో, నాడు నేడని వేస్తున్నారు. ఈ రోడ్లన్నీ ఎలా అవుతున్నాయండి? మరి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవ్వలేదుగా రోడ్లు. మరి వాళ్ళ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వేస్తున్నారుగా రోడ్లు. ఎందుకు వేస్తున్నారు? డబ్బులు ఉన్నాయా రాష్ట్రంలో? లేవు. మరి రాష్ట్రంలో డబ్బులు లేకుండా కూడా ఎలా వేయగలుగుతున్నారు ఆయన? కేంద్ర ప్రభుత్వంలో తను ఏంటో చేసి నిరూపించారు. ఇవాళ కేంద్రంలో కూడా అధికారంలో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అంటే దానికి కారణభూతుడు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఆయనే గనక ఈ 2 పార్టీలని 3 పార్టీలను ఒక జట్టు చేసి చేయకపోయి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్థానాలు అక్కడ బలమయ్యేవి కాదు. సో ఆ రకంగా చూస్తే పరోక్షంగా ఆ ప్రభుత్వం నిలవటానికి కూడా ఒక కారణమయ్యాడు. ఆ కృతజ్ఞతతో పవన్ కళ్యాణ్ గారు ఏమడిగినా ఇబ్బడి ముబ్బడిగా కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి ఇవాళ మనకి. ఆ నిధులు అదనంగా వెళ్ళిన నిధులు, గత ప్రభుత్వంలో వచ్చిన నిధులను మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకుండా అవి మురిగిపోయేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి. సో అనేక నిధులు వెనక్కి వెళ్ళిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు సో అక్కడి నుంచి నిధులు తీసుకురావటంలో సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యి ఇవాళ రోడ్లు వేస్తున్నారు, వైద్య సదుపాయం కల్పిస్తున్నారు, కరెంటు తెప్పిస్తున్నారు. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ని మనం 10వ స్థానంలో చూడగలుగుతామా? జనంకి తెలియదా?
జనం మధ్యలో ఆయన మొదటి స్థానంలో ఉన్నారు కదా, మరి 10వ స్థానం ఎట్లా ఇస్తారు? ఇది సహజంగా జన సైనికుల ఆవేదన. సో ఒకసారి ర్యాంకింగ్లు మనం ఒకసారి చూద్దాము. ఆ ర్యాంకింగ్లు ఎలా ఇచ్చారో కూడా చెప్తాను నేను. ఫరూక్ గారికి 1వ ర్యాంకు, కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ, ఆయనకు 2వ ర్యాంకు, కొండపల్లి శ్రీనివాస్ గారికి 3, నాదెండ్ల మనోహర్ గారు 4. వీళ్ళిద్దరు జనసేన 2వ స్థానంలో ఒక ఆయన, 4వ స్థానంలో ఒక ఆయన ఉన్నాడు. తర్వాత బాల వీరాంజనేయ స్వామి 5, చంద్రబాబు నాయుడు గారు 6, సత్యకుమార్ గారు 7, నారా లోకేష్ గారు 8, బీసీ జనార్దన్ రెడ్డి 9, పవన్ కళ్యాణ్ 10, సవిత 11, కొల్లు రవీంద్ర 12, గొట్టిపాటి రవికుమార్ 13, పి నారాయణ 14, టీజీ భరత్ 15, ఆనం రామనారాయణ రెడ్డి 16, అచ్చెన్నాయుడు 17, రాంప్రసాద్ రెడ్డి 18, గుమ్మడి సంధ్యారాణి 19, వంగలపూడి అనిత 20, అనగాని సత్యప్రసాద్ 21, నిమ్మల రామానాయుడు 22, కొలుసు పార్థసారథి 23, పయ్యావుల కేశవ్ 24, వాసంశెట్టి సుభాష్ 25. సో 25లో వచ్చినందుకు వాసంశెట్టి సుభాష్ని, 23లో ఉన్నందుకు కొలుసు పార్థసారథిని మందలించారంట చంద్రబాబు గారు. మరి 24లో ఉండే పయ్యావుల కేశవ్ని ఎందుకు మందలించలా? కారణం ఏంటంటే పయ్యావుల కేశవ్ అనే వ్యక్తి సంతకాలు పెట్టడమే ప్రాధాన్యతగా సంతకాలు పెడితే డబ్బులు ఎక్కడున్నాయి? ఆయన సంతకం పెడితే డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళకి. సో ఆయన సంతకం పెట్టలేడు. సంతకం పెట్టలేకపోతే ఆయన స్థానం అట్టడుగున పడిపోతుంది. సో ఓవరాల్గా దీన్ని తయారు చేసింది ఎట్లా అంటే దస్త్రాల పరిష్కారంలో మంత్రులకు ర్యాంకులు ఇవి మంత్రుల పనితీరుకు నిదర్శనంగా మనం చెప్పుకోకర్లా. మంత్రుల పనితీరు కాదు, దస్త్రాల పరిష్కారంలో మంత్రులకు ర్యాంకులు ఇవి ఎట్లా ఇండికేట్ అవుతుందంటే మంత్రుల పనితీరుకు ఇది నిదర్శనంగా ఆ సంకేతంగా తిరుగుతా ఉంది. దాన్ని పట్టుకొని చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఫైల్స్ క్లియర్ చేయటమే అనే ఒక ఎజెండాలో భాగంగానే. అట్లా అనుకుంటే మరి దస్త్రాలు అంటే ఇప్పుడు ఎన్ఎండి ఫరూక్ గారికి ఏముంటాయండి? మైనారిటీ శాఖ, న్యాయశాఖ తక్కువ ఉంటాయి ఫైల్స్, ఒకటే శాఖ. పవన్ కళ్యాణ్ గారికి 5 శాఖలు ఉన్నాయి. మరి 5 శాఖల ఫైల్స్ చూడాలిగా, మరి ఆటోమేటిక్గా లేట్ అవుతుందిగా. సో ఆయనేమో ఒక్క శాఖ. సో అదే సమయంలో పయ్యావుల కేశవ్ గారు సంతకం పెట్టాడంటే డబ్బులు ఇవ్వాల్సిందే. డబ్బులు ఎక్కడున్నాయి? కాబట్టి ఆయన సంతకాలు పెట్టలేడు ఎట్టంటే, అందుకోసం ఆయన లాస్ట్ వచ్చారు. సో ఆ రకంగా చూస్తే ఇవాళ చంద్రబాబు అయినా లోకేష్ అయినా 6, 8 వచ్చాయి. కాకపోతే చాలా మంది ఆవేదన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి 6, లోకేష్ గారికి 8, మావాడికి 10 అని. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే ప్రతి దస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు, ప్రతి ఫైలు చదువుతున్నాడు, కంప్లీట్గా చదువుతున్నాడు. గుడ్డిగా ఎక్కడ సంతకాలు పెట్టట్లా. గుడ్డిగా సంతకాలు పెట్టి కేసుల్లో ఇరుక్కున్న మంత్రులు ఉన్నారు గత చరిత్ర చూస్తే. ఇవాళ ఒక్క ఫైల్ మీద సంతకం పెట్టాలంటే దాని ఆనుపానులన్నీ తెప్పించుకుంటున్నాడు, అధికారులతో నేర్చుకుంటున్నాడు. ప్రతిదీ అవసరమా, సంతకం పెడితే ఏంటి, పెట్టకపోతే ఇంతకు ముందు ఏం జరిగింది. సో ఒక ట్రాన్స్ఫర్ ఫైల్ ఉందండి. సాధారణంగా ఫైల్స్ సంతకాలు పెట్టడంలో కూడా నేను ఒకటి చెప్పాను. రీజన్ 1 ఏంటి? మీకు 5 శాఖలు ఉన్నాయి, బర్డెన్ ఎక్కువ, అది దానివల్ల లేట్ అవ్వచ్చు. రీజన్ 2 ఏంటి? మీకు వచ్చే ఫైల్స్ గ్రామీణాభివృద్ధి శాఖ అంటే చాలా పెద్ద శాఖ. సో ఇవాళ గ్రామాలు ఆయన పరిధిలో దాదాపు 65% భూభాగం ఆయన పరిధిలోనే ఉంది. మిగతా పట్టణాలు ఇవన్నీ కలిపి 30 చిల్లర ఉంటే 60 చిల్లర ఈయన పరిధిలోనే ఉంది. మరి 60% సంబంధించిన వ్యవహారం చూడాలి. మూడవది చిన్న ఫైల్స్ ఉంటాయి, పెద్ద ఫైల్స్ ఉంటాయి. చిన్న ట్రాన్స్ఫర్ ఫైల్ ఉంటుంది, డిప్యుటేషన్ ఫైల్ ఉంటుంది. అయితే ఈజీనే. కానీ ఒక 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, లేకపోతే 500 కోట్ల రూపాయల ప్రాజెక్టు, లేకపోతే పలానా గ్రామానికి పలానా మంచినీటి కోసం 300 కోట్లు ఇస్తారు. ఇవన్నీ కూడా ఆలోచించాలిగా. బడ్జెట్ ఎంత ఏంటి ఆలోచించాలి. ఇట్లా రకరకాలుగా పరిశీలన చేస్తే ఆయనకు కొంచెం బర్డెన్ ఎక్కువ. కాబట్టి బహుశా ఆ ఫైల్స్ క్లియరెన్స్లో 10వ స్థానం అనేది మనం దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. పనితీరు అంటారా? పనితీరు అనేదానికి ఇది కొలమానం కాదు కదా. కాకపోతే చంద్రబాబు గారు ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం. మీరు ఒక్కళ్ళే ఉంటే మీరు ఏమైనా చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ప్రతిదీ సెన్సిటివ్ కేసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి అంశాన్ని భూతద్దుల్లో పెట్టి చూస్తుంటారు. సో మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకునే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి ఓవరాల్గా ఇలాంటివి మానేసుకుంటే బెటర్. ఎందుకంటే మీ పనితీరుకి ఇది ఆధారం కానప్పుడు ఈ ర్యాంకులు మీరు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? ఫైల్స్ క్లియరెన్సే ఇది ప్రాతిపదిక అనుకోండి. మీరు ముఖ్యమంత్రికి మీరు 6వ స్థానం ఫెయిల్గా, అంతే కదా. మీరు లోకేష్ గారు 8వ స్థానం ఫెయిల్గా, పవన్ కళ్యాణ్ 10వ స్థానం ఫెయిల్గా.
అటువంటప్పుడు నెంబర్ 1 స్థానం ముఖ్యమంత్రిదే ఉండాలన్నప్పుడు ఫరూక్ గారికి ఫస్ట్ ముఖ్యమంత్రి ఇవ్వాలి, తర్వాత కందుల దుర్గేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, వాళ్ళు బాగా పనిచేస్తున్నట్లే. అంతేనా కాదా? సో అట్లా ఇది అంత అంటే మదింపు ప్రక్రియ సరిగా లేదమ్మా. దీనికి పారామీటర్స్ మార్చాలా, మంత్రుల పనితీరుకు పారామీటర్స్ మార్చాలా. లేకపోతే ఓన్లీ ఫైల్స్ క్లియరెన్స్ అంటే మీరు అంత ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అంత ఇంపార్టెన్స్ కూటమి ప్రభుత్వంలో మీరు ఇచ్చారంటే ఇతర మంత్రులు కానీ ఇతర పార్టీలు కానీ వాళ్ళ అభిమానులు కానీ హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సందర్భోచితంగా ఉండాలి అంట నేను, అంతే. మీరు చేసిన దాంట్లో తప్పేం లేదు, కానీ అసందర్భంగా ఉండద్దు. ఎదుటి వాళ్ళు కొంచెం సెన్సిటివ్ కేసెస్లో ఉన్నప్పుడు మనం అలాంటివి చేయకపోవటమే ఉత్తమం అని నా అభిప్రాయం. కిరణ్ గారు, మీరు అన్నట్లు అది ఫైల్స్కి సంబంధించింది అన్నారు. ఓకే, కాసేపు ఫైల్స్ కాకుండా పనితీరు అనేది అంశం తీసుకున్నాం అనుకోండి. గతం నుంచి చూస్తే చంద్రబాబు గారు అసలు ఎవరినైనా పొగడటం అనేది ఉండదు. ఆయన ఎట్లయినా సరే పని చేపించాలి, సక్సెస్ సాధించాలి అనే మెంటాలిటీ ఉన్న వ్యక్తిత్వం. సో అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని పొగడకుండా ఇలా చెప్పి ఇంకా ఎక్కువ చేయాలి అనే ఒక జోష్ క్రియేట్ చేయడానికి కూడా ఇలాంటి ర్యాంకింగ్ ఇచ్చారు అని అనుకోవచ్చు కదా? అట్లేం లేదు. అంటే ఇప్పుడు ఆ రకంగా ఇవ్వడానికి ఆయన మీ దగ్గర పనిచేసేవాడు కాదుగా, మీ పార్టీ కాదుగా. ఆయన కూటమి ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి కదా. కరెక్టే. మీ పార్టీ అయితే మీరేమన్నా నడుస్తుంది, మీరెంతో ఆయన అంతే. ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం నిలబెట్టడంలో మీ పాత్ర ఎంత ఉందో ఆయన పాత్ర అంత ఉంది. సో నిజం చెప్పాలంటే ఆయన పాత్ర ఎక్కువ ఉంది. ఇవాళ ఆయన చేసిన త్యాగాలు చూసుకోండి. సో 21కి పరిమితమయ్యాడు ఆయన. సో మీ ఇద్దరు కలవాలి అన్నప్పుడు ఎవరు త్యాగం చేయాలి? నేను చేయను అని భీష్మించుకుని నేను చేస్తా రండి అని కలిపాడు. కలపకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు. సో రాష్ట్ర ప్రయోజనాల కోసం తను తగ్గాడు. సో అక్కడి నుంచి మనం తీసుకుంటే ఆయన చేసిన త్యాగాలు కావచ్చు, ఆయన చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఇంతకు మించి ఏ మంత్రి చేస్తాడు? ఆయన సొంత డబ్బులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 4 కోట్ల రూపాయలు, మొన్న వరద బాధితులు ఉంటే 4 కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇచ్చాడు. ఒక్కొక్క 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 వంతున ఆయన తన నిధులు ఇచ్చాడు. అలాగే తెలంగాణ, ఏపీకి రెండింటికి కలిపి మరో 2 కోట్లు ఇచ్చాడు. సొంత నిధులు. ఆయనకేం వ్యాపారాలు లేవు. సిమెంట్ కంపెనీలో లేకపోతే ఇంకొక కంపెనీలో లేకపోతే ఇతరత్ర ఫ్యామిలీ నుంచి సంక్రమించిన వ్యాపారాలు లేవు ఆయనకి. ఆయన సినిమా చేయాలా, డబ్బులు ఇస్తే ఖర్చు పెట్టాలా. మనలాంటి వాళ్ళం ఎవరైనా విరాళం ఇస్తే ఈయన నిజాయితీ పరుడు, ఒక ₹1000 ఇద్దాం నెల అంటే ఆ ₹1000 ఆయన ఆనందంతో తీసుకుంటాడు. ₹11 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయన పార్టీకి. ₹11 ఇస్తే వాళ్ళకి మీరు రిటర్న్ పంపించారా, మాకు అందింది అని పంపించారా అని అడుగుతాట ఆయన. ₹11 కూడా ₹11 నాకు 11 కోట్లు ఇచ్చేవాడి కంటే ₹11 ఇచ్చేవాడు ముఖ్యం. ఎందుకంటే 11 కోట్లు ఇచ్చిన వాడు ఏదైనా తిరిగి నాకేంటి అని ఆలోచిస్తాడు. ₹11 ఇచ్చినోడు, ₹1100 ఇచ్చినోడు అడగడు. 11,000 ఇచ్చినా కానీ అడగడు. కాబట్టి ఇలాగా ఇది నిజాయితీగా నాకు వచ్చినట్టు. ₹1,00,00,000 ఇచ్చిన వాడు ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ ఆశిస్తాడు కదా. ఇలాంటి ఆశించే వాళ్ళు వద్దు నాకు ఇలా చిన్నవి కూడా నాకు చాలని ఫీల్ అయ్యారు. సో కాబట్టి మనము పవన్ కళ్యాణ్ గురించి మనం ఆలోచించాలంటే డెఫినెట్గా ఆయన శక్తికి మించి పనిచేస్తున్నాడని చెప్పాలి. సో కాబట్టి ఈ మంత్రుల పనితీరు ఆధారంగా మీరు ఇవ్వాలి అనుకుంటే ఇతరత్ర పారామీటర్స్, ఆ శాఖలో వాళ్ళు ఎంత % అభివృద్ధి చేసి చూపించారు, గతంలో ఎక్కడుంది శాఖ, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, పర్సంటేజ్ ఎంత. సో గతంలో ఇలా ఉంది శాఖ, ఇప్పుడు ఇక్కడికి తీసుకెళ్ళిపోయాము. సో దీంట్లో ఎంత మేరకు 50% అభివృద్ధి చేశారా, లేకపోతే 70%, 80% చూపించారు. ఆ రకంగా ప్రతి శాఖను తీసుకొని మదింపు చేస్తే మీకు పనితీరు ఆధారంగా మీకు వస్తుంది. 77 ఏళ్ళుగా రోడ్ లేని గ్రామానికి రోడ్డు వేయడం అంటే అదొక రికార్డు కదా. దాన్ని మీరు డబ్బులతో కూడా కొలవలేరు. 900 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసామా అంటే 900 కోట్లతో మనం చూడలేము దాన్ని. శ్రద్ధ దాని మీద ఎంత. ఆ ప్రజలకు నువ్వు న్యాయం చేసావు చూసావా, అది వాళ్ళ సంతోషాన్ని కొలవాలి. నువ్వు ఆ సంతోషాన్ని కొలవటానికి కొలమానాలు ఏమున్నాయి, లేవు కదా. సో ఆ సంతోషాన్ని కొలిస్తే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ దేశంలోనే నెంబర్ 1 మంత్రిగా చూడొచ్చు మనం. సో ఆ రకంగా ఈ మదింపు ప్రక్రియలో కొంచెం మార్పులు తీసుకొని దాన్ని వేరే పారామీటర్స్ పెట్టి చేసుకోవాలి. అయినా కూటమి ప్రభుత్వం కాబట్టి కొన్ని సెన్సిటివ్ అంశాలను టచ్ చేయకపోవడమే ఉత్తమమైన పని. చంద్రబాబు నాయుడు గారు నేను తప్పు పట్టట్లా. ఆయన గతంలో చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఆయన పైన ఆయన ఒక సీఈఓగా చేస్తాడు ఇలాంటి పనులన్నీ కూడా, ఇది ర్యాంకులు ఇవ్వడం ఇవన్నీ. సో అది ఆయనకు అలవాటు. ఒక సీఈఓగా ఎట్లా పరుగులు పెట్టించాలని ఆయన ఆలోచన నేను తప్పు పట్టను.
ఈ సందర్భోచితంగా ఉండదు కాబట్టి ఈ సందర్భంలో చేయకూడదు ఆ పనులు, కాబట్టి చేయకపోతే ఉత్తమం అంట అంతే. సో ఇప్పుడు ఈ పరుగులు పెట్టించే మనస్తత్వం కారణంగా ఈ ర్యాంకులు అని అనుకున్నాం మనం. సో ఇప్పుడు ఈ 10వ ర్యాంకు ఈయన మనోహర్ గారికి 4th ప్లేస్ అలా రావడం వల్ల ఇప్పుడు ఈ జనసేన పార్టీలో ఇంకా ఏమన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉండి కూటమి ప్రభుత్వంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనుకోవచ్చా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు కాదు అని సర్ది చెప్పేసి యాజ్ టీజ్ గా వెళ్ళే అవకాశం? ఏం తడతారు ఇవన్నీ పెద్దగా, ఇందులో కూటమికు ఇంకా ఈ ర్యాంకుల వల్ల కూటమికు వచ్చే ప్రమాదము లేదు, ఏమీ లేదు. ఎవరైనా నలుగురు ఏదో మాట్లాడుకుంటానికి తప్ప దీనివల్ల కూటమి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఆయన బ్రాడ్గా ఆలోచిస్తారు. ఇలాంటి పట్టుకొని దీని మీద ఆయన బాధపడే అంశం కూడా కాదు ఇది. కాకపోతే కొంతమంది అత్యుత్సాహపరులు ఏం చేస్తారంటే, చూసారా డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని వద్దు అన్నారు, మరి పవన్ కళ్యాణ్ కంటే మా ఆవిడ పనితీరు బాగుంది కదా, 8వ స్థానం వచ్చింది, పవన్ కళ్యాణ్ 10వ స్థానం వచ్చింది కదా, అటువంటిప్పుడు మా వాడిని డిప్యూటీ సీఎం చేస్తే తప్పేంటి, పవన్ కళ్యాణ్ కంటే మా వాళ్ళ ఇద్దరి తండ్రి కొడుకుల పెర్ఫార్మెన్స్ బాగుంది, ఇట్లా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఉంటారు అత్యుత్సాహంతో. అలాంటి వాళ్ళు అత్యుత్సాహం అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మరి కందుల దుర్గేష్ని డిప్యూటీ సీఎం చేయండి, నా ఎన్ఎండి ఫరూక్ని ముఖ్యమంత్రిని చేయండి, సరిపోతుంది ర్యాంకుల ఆధారంగా అయితే అని చెప్పి. కాబట్టి ఏముండదమ్మా, జస్ట్ ఇది ఒక చిన్న చర్చ తప్ప దీనివల్ల నష్టం లేకపోతే లాభం ఏముండవు.